స్టేడియంలో 40,000 మంది, టీవీల ముందు కోట్ల మంది, ప్రపంచ స్థాయి బౌలర్లు ఎదురుగా నిలబడి ఉన్నారు. అక్కడ క్రీజ్లో గడ్డం కూడా సరిగా రాని కేవలం 14 ఏళ్ల పిల్లాడు. మొదటి బంతిని చూశాడు. బౌలర్ పరిగెత్తుకొచ్చాడు. స్టేడియం మొత్తం ఊపిరి బిగబట్టింది. అతను బ్యాట్ ఊపాడు. బంతి నేరుగా ప్రేక్షకుల మధ్య పడింది. 6. ఆ క్షణంలో ఒక పిల్లవాడు కాదు, ఒక తుఫాన్ పుట్టింది. అతని పేరు వైభవ్ సూర్యవంశీ. కానీ ఆ 6 వెనుక కన్నీళ్లున్నాయి, అప్పులు ఉన్నాయి, అమ్మ నిద్రలేని రాత్రులు ఉన్నాయి, తండ్రి అమ్మిన భూమి ఉంది, మరియు ప్రపంచం మొత్తం నమ్మకపోయినా తనను తాను నమ్ముకున్న ఒక బాలుడి కథ ఉంది. ఈరోజు ఆ కథను చూద్దాం. బీహార్ రాష్ట్రంలోని సమస్తీపూర్ జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు వైభవ్. అక్కడ ఐపీఎల్ కలలు కనడం అంటే గ్రామంలోనే ఎయిర్పోర్ట్ కట్టుకోవడం లాంటిది. కానీ చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడితే వైభవ్ బ్యాట్తో నిద్రపోయేవాడు. ఇంట్లో టీవీలో క్రికెట్ వస్తే ఎవరూ ఛానల్ మార్చలేరు. తాజ్పూర్, బీహార్. పంట పొలాలు, గోదాములు. ఇక్కడ క్రికెట్ అంటే చాలామందికి కేవలం షౌక్. కానీ సంజీవ్ సూర్యవంశీకి ఇది ఆశ. అతను రైతు. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతని కొడుకు వైభవ్ కేవలం 4 ఏళ్లవాడు. ఒకసారి తండ్రి సరదాగా అడిగాడు, పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు అని. వైభవ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పాడు, నేను ఇండియాకు ఆడతా. అందరూ నవ్వారు. కానీ వైభవ్ మాత్రం నవ్వలేదు. ఎందుకంటే అది జోక్ కాదు, అది అతని ప్లాన్. ఒకరోజు వైభవ్ బ్యాట్ తీసుకొని బంతి కొట్టాడు. అతని తండ్రి గమనించాడు. ఈ కుర్రాడు బంతి సీమ్ ఎలా ఉందో, బౌలర్ చేయి ఎలా వస్తుందో గమనిస్తున్నాడు. అతనికి 5 ఏళ్ళు నిండాయి. స్కూల్ బ్యాగ్ తగ్గించి క్రికెట్ కిట్ తీసుకున్నాడు. క్రికెట్ అంటే కేవలం ప్రతిభ సరిపోదు, డబ్బు కావాలి, కిట్ కావాలి, కోచింగ్ కావాలి, ప్రయాణ ఖర్చులు కావాలి. అవన్నీ ఆ కుటుంబానికి చాలా పెద్ద భారమే. వైభవ్కి అప్పుడు 9 ఏళ్ళు. అతను రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. తండ్రితో కలిసి వెళ్ళేవాడు. పాట్నాలో మనీష్ ఓజా దగ్గర ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. ఎంత స్ట్రగుల్! ఫీజు కట్టాలంటే డబ్బు లేదు, తిండికి కూడా ఇబ్బంది. కానీ వైభవ్కి ఒకే ఒక లక్ష్యం, ఆట ఆడాలి ఇండియాకి. వైభవ్ తండ్రి తన కొడుకు కల కోసం భూమిలో కొంత భాగం అమ్మేశాడు. ఒక రైతుకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది జీవితం. కానీ కొడుకు కల ముందు ఆ జీవితం కూడా చిన్నదైపోయింది. అమ్మ ఉదయం 3 గంటలకు లేచి అతనికి ఆహారం సిద్ధం చేసేది. తండ్రి గంటల తరబడి ప్రయాణించి ప్రాక్టీస్కు తీసుకెళ్లేవాడు. ఒక కుటుంబం మొత్తం ఒక పిల్లవాడి కల మీద పెట్టుబడి పెట్టింది. ప్రతి అద్భుత కథలో విలన్లుంటారు. వైభవ్ కథలో విలన్ సందేహం. అతను బలంగా కొట్టడం మొదలుపెట్టగానే చాలామంది ఒకే ప్రశ్న అడిగారు, ఇంత చిన్న వయసులో ఎలా ఆడగలడు? వయసు వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్, ఆరోపణలు. అయితే కుటుంబం స్పష్టంగా చెప్పింది, అతను బీసీసీఐ ఏజ్ టెస్ట్ పూర్తి చేశాడు అని. కానీ ఒక 13 నుంచి 14 ఏళ్ల పిల్లాడికి ఇలాంటి విమర్శలు ఎంత బాధ కలిగిస్తాయో ఊహించండి. అది 2024. దేశం మొత్తం మొదటిసారి వైభవ్ పేరు విన్న సంవత్సరం. అతను భారత్ అండర్-19 జట్టుకు ఆడుతూ ఆస్ట్రేలియా అండర్-19పై కేవలం 58 బంతుల్లో సెంచరీ కొట్టాడు. క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది, ఈ పిల్లాడు ఎవరు? అప్పుడు రాజస్థాన్ రాయల్స్ స్కౌట్స్ అతన్ని గమనిస్తున్నారు. కుమార్ సంగకారా చెప్పిన ప్రకారం వైభవ్ 11 ఏళ్ల వయసులోనే వారి రాడార్లోకి వచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్. దేశం మొత్తం స్టార్ ప్లేయర్ల పేరు వింటోంది. అప్పుడొక పేరు వినిపించింది, వైభవ్ సూర్యవంశీ. వయసు కేవలం 13. రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 పెట్టి కొనుగోలు చేసింది. ఒక్క క్షణం ఆలోచించండి. నిన్నటి వరకు గ్రామ మైదానంలో ఆడిన పిల్లాడు ఈరోజు కోటీశ్వరుడు. తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు, అమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంది. దేశం మొత్తం ఆశ్చర్యం. 2025 ఏప్రిల్ 19 చరిత్ర తిరగరాసిన రోజు. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా అరంగేట్రం చేశాడు. మొదటి బంతి శార్దూల్ ఠాకూర్. ఒత్తిడి, లక్షల మంది చూస్తున్నారు. ఫలితం 6. అది కేవలం షాట్ కాదు, అది ప్రకటన, నేను భయపడను అని. 9 రోజుల తర్వాత గుజరాత్ టైటన్స్తో మ్యాచ్.
ప్రపంచం చూడబోయేది చరిత్ర. 35 బంతుల్లో సెంచరీ, 101 పరుగులు, 11 సిక్సర్లు, 7 ఫోర్లు. ఐపీఎల్లో భారత ఆటగాడి వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ 14 ఏళ్ల వయసులోనే. ఆ రోజు ప్రపంచం అతన్ని కేవలం ప్రతిభావంతుడిగా చూడలేదు, భవిష్యత్ సూపర్ స్టార్గా చూసింది. 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్. ఎదురుగా ఉంది ఇంగ్లాండ్ టీం. ఇది వైభవ్ కెరీర్లోనే అతిపెద్ద మ్యాచ్. అతను క్రీజ్లోకి వచ్చాడు. బంతులు ఎగురుతున్నాయి, సిక్స్లు, ఫోర్లు. అతను ఆడిన ఇన్నింగ్స్ అది ఒక పిచ్చి కళ. 175 రన్స్ 80 బంతుల్లో. ఇది అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. అతను ఆ మ్యాచ్లో ఇండియాకి కప్పు గెలిపించాడు. అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు. కానీ ప్రతిభతో పాటు ఒత్తిడి కూడా వస్తుంది. ప్రతి మ్యాచ్లో సెంచరీలు ఆశించే అభిమానులు, ప్రతి ఇన్నింగ్స్ను విశ్లేషించే మీడియా, ప్రతి తప్పును హైలైట్ చేసే సోషల్ మీడియా. శ్రీలంక ఇండియా ఏ మ్యాచ్ తర్వాత ఒక అనూహ్య ఘటన. వైభవ్ను శ్రీలంక ఏ ప్లేయర్లతో శారీరక వాగ్వివాదానికి దిగాడని ఆరోపణలు వచ్చాయి. అతను అహంకారిగా మారిపోయాడనే మాటలు వచ్చాయి. ఇది అతని కెరీర్కి అతిపెద్ద సంక్షోభం. కోట్ల మంది అభిమానులు నిరాశ చెందారు. ఇక అతన్ని టీమిండియా నుంచి తప్పిస్తారా, అతని కలలు అంతటితో ఆగిపోతాయా అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ ఆ సమయంలోనే అతనికి ఓ పెద్ద ఫోన్ కాల్ వచ్చింది. ఈ వివాదం మధ్యలోనే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైభవ్ని టీమిండియా T20 స్క్వాడ్లో ఎంచుకుంది. అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు, ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు. మరో కల నిజమైంది. భారత్ సీనియర్ జట్టులో చోటు. అజిత్ అగార్కర్ మాటల్లో చెప్పాలంటే అతను మమ్మల్ని ఎంపిక చేయక తప్పనిసరి చేశాడు. 15 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపిక. ఇది సాధారణ విషయం కాదు, ఇది అసాధారణం. ఇంకా అతను పిల్లాడే. అందుకే బీసీసీఐ అతని తల్లిదండ్రులను విదేశీ పర్యటనలో కూడా వెంట ఉండేలా ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఎందుకంటే సూపర్ స్టార్ కంటే ముందు అతను ఒక చిన్న పిల్లాడు. వైభవ్ కథ మనకు 3 విషయాలు నేర్పుతుంది. మొదటిది, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనేదే ముఖ్యం. రెండవది, ప్రపంచం మిమ్మల్ని నమ్మకపోయినా మీ కుటుంబం నమ్మితే చాలు. మూడవది, వయసు ఒక నంబర్ మాత్రమే, కలలకు వయసు ఉండదు. వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు 15 ఏళ్ళు. అతను ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఫేస్ చేయాలి, ఇంకా చాలా సెంచరీలు కొట్టాలి. కానీ ఈరోజు అతను మనకు నేర్పిన పాఠం ఒకటే: కలలు కనడానికి వయసుతో పని లేదు, అవి నెరవేర్చుకోవడానికి మాత్రం సాధన, ధైర్యం కావాలి. ఒక రైతు కొడుకు, ఒక చిన్న గ్రామం, ఒక బ్యాట్, ఒక కళ, ఇవే కలిసి భారత్ క్రికెట్ భవిష్యత్తును సృష్టించాయి. ఈరోజు వైభవ్ సూర్యవంశీ కథ ముగియలేదు, నిజానికి ఇప్పుడే ప్రారంభమైంది. ఎందుకంటే కొన్ని కథలు చరిత్రలో రాయబడతాయి, కానీ కొన్ని కథలు చరిత్రనే తిరగరాస్తాయి. ఆ కథ పేరు వైభవ్ సూర్యవంశీ.